జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి పోను, నేను ఓన్లీ ప్రెస్ మీట్ మాటలమే పెడతాను అనే మాట అయితే గట్టిగా వాడుతున్నాడు. ఇంకో విషయం చూస్తే కనుక మరి అసెంబ్లీకి పోని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవసరమా అని చెప్పి షర్మిల గారే ప్రశ్నిస్తున్నారు. మరి షర్మిల గారి మాటనైనా సరే ఒక పక్కన ఆయన కన్సిడర్ చేసి రాజీనామా చేస్తారనుకోవచ్చు అంటారా? ఎందుకంటే కనుక నేను లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతూ ఆమె చెప్తుంది ఏంటంటే కనుక ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని మేము వద్దన్నా కూడా 170 సీట్లతో గెలిపిస్తారు అని చెప్పి మరి లక్ష్మీపార్వతి అంటుంది. వెన్నుపోటు పొడిచి ఎలా గెలిచాడో అందరికీ తెలుసు, అలాంటి వ్యక్తిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మరి లక్ష్మీపార్వతి అంటుంది. మరి వీటికైనా సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చు అంటారా? సన్నాసి దానికి ఎన్ని చెప్పినా సిగ్గు శరం ఓను మానం లేదండి. ఎన్టీ రామారావుకి సేవ చేసిన ప్రజలు దాన్ని కొట్టకుండా ఆంధ్ర మహిళలు వదిలేస్తున్నారండి. దానికి ఎందుకండి అసలు అది ఏ కాడికి ఎన్నుపోటు అంటే అప్పుడు తర్వాత జరిగిన ఎలక్షన్లో బాబు గారు ప్రజలు గెలిపించారుగా, అప్పుడు ఇంకా ఆ విషయం అంతతో క్లోజ్ అయిపోయింది. ఇది అంతా పెంట చేయాలని బాబు గారిని అంత మామూలుగా కృషి చేయాలని ప్రయత్నించినా కానీ ప్రజలు పట్టించుకోకుండా నెక్స్ట్ బాబు గారిని ముఖ్యమంత్రి చేశారండి. అప్పుడు దీనికి ఏంటంటే ఏ కాడికి అప్పుడు అది ప్రభుత్వంలోకి ఎక్కాలి, ఎన్టీ రామారావు గారిని మోసం చేసి అనే పన్నా కానీ బాబు గారు తన తెలివితేటలతో దాన్ని ఛేదించి దాన్ని చేసే ఆమెను కాకుండా చేశాడని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అది పగబట్టి మన తెలుగుదేశం పూర్తి వ్యతిరేకమైన పార్టీ అయిన దీంట్లో చేరి బాబు గారిని తీవ్రంగా విమర్శిస్తుందని దానికి ఎప్పుడో ప్రజలు చెప్పులతో సమాధానం చెప్పే రోజులు తొందరలో ఉన్నాయంటే అసలు రావాలిగా. నీకు సరే అంత ధైర్యం నీకు జగన్కి అంత ధైర్యంగా ఉంటే వచ్చి గుంటూరులోనో విజయవాడలోనో నడుచుకుంటే ఒక పాదయాత్ర చేయండి. మీ పరిస్థితి ఏందో అప్పుడు తెలుస్తుందని మేము తెలియజేస్తున్నాం. లక్ష్మీపార్వతికి నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం నీ నోరుకి ప్రజలు సమాధానం చెప్తారని తెలియజేస్తున్నాము. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే నేను అసలు అసెంబ్లీకి వెళ్ళను, ప్రెస్ ముందలే మాట్లాడతాను, ప్రజల కోసం పోరాడతాను అంటున్నారు కదా. నిజంగా పోరాట తత్వం ఉంటే కనుక అసెంబ్లీకి వెళ్తారు కదా, వెళ్ళాలి కదా. మరి అదే పోరాటం ప్రెస్ ముందలు చేస్తానంటాం ఏంటి? అసలు నాకు అర్థం కాని విషయం ఇది. అండి బాగా చేస్తాడు జగన్ రెడ్డి. అతను ఏంటంటే గుడికి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లోనే గుడి సెట్టింగ్ వేసుకొని గుడిలోకి వెళ్ళినంత ఆనందం ఇంట్లోనే మామూలు భార్య భర్త ఇద్దరు పెద్ద స్థానాలు వేసుకొని కూర్చొని దేవుడి కన్నా పెద్ద స్థానాల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారండి. అతని విపరీత మనస్తత్వాన్ని ప్రజలకి అప్పుడే తెలిసిపోయిందండి. ఇప్పుడు గుడి ఉంటే భార్య భర్తలు కలిసి గుడికి వెళ్ళరు, ఇంట్లోనే తిరుపతి సెట్టింగ్ వేసుకొని తిరుపతి వ్యవహారం అన్ని తిరుపతిలో చేస్తూ ఉంటారు. అదే అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లు పెట్టి కాలం వెళ్ళబోస్తారు. నిన్ను ఎవరు వెళ్ళొద్దన్నారు? నీకేమైనా నిషేధం ఉందా అసెంబ్లీలోకి వెళ్లకుండా ఉండటానికి? నీ హక్కు అది, ప్రజల హక్కులు నువ్వు కాలు రాస్తున్నావు. నిన్ను పులివెందుల ప్రజలు ఎందుకు ఎన్నుకుంది అసెంబ్లీకి వెళ్తావు? ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళది అసెంబ్లీలో మాట్లాడి తీరుస్తామని నిన్ను అంత మెజారిటీ ఇచ్చి గెలిపించారు అసెంబ్లీలో పులివెందుల వాళ్ళు. నువ్వు నీతో పాటు గెలిచిన 10 మందిని కూడా అన్యాయం చేస్తున్నావు, వాళ్ళని అసెంబ్లీ మెట్లు ఎక్కనీయకుండా చేస్తున్నావు. ఈ పాప ఊరికే పోదు. నీ పార్టీ కూడా అతి తొందరలోనే ఇలా చేస్తే అతి త్వరలోనే భూస్థాపితం అయిపోయి కాలగర్భంలో కలిసిపోతాం తప్పదని మేము తెలియజేస్తున్నామండి. ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపుతుంది ఈ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. ఎవరైతే గనక అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు ఉన్నారో వాళ్ళని సప్త సముద్రాల అవతల ఉన్నా సరే గల్లా పట్టుకొని లాక్కొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే వార్నింగ్ ఇస్తున్నారు. దాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఈ జగన్ రెడ్డి ఇట్లా ఒక ఐఏఎస్ ఐపీఎస్ని ఇట్లా తీవ్రంగా బెదిరించడం మేము పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామండి. జగన్ రెడ్డి నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం చెప్పు, అంతేగాని వాటిని స్కిప్ చేసి నీ సొంత ఎజెండాతో ఎట్లా పెడితే అట్లా మాట్లాడావంటే నీకు పద్ధతి కాదు. ఆల్రెడీ నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోయావు, ఈసారి అడ్రస్ లేకుండా పోతావని మేము తెలియజేస్తున్నాము. నీ సినిమా అయిపోయింది. నీకు దమ్ముంటే నీకు అన్నీ ఉంటే కనుక అసెంబ్లీ జరుగుతుంది. ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి నీ ప్రశ్నలు నువ్వు అసెంబ్లీలో అడుగు. ప్రభుత్వం నిలది. నీకు 11 మంది నుంచి గెలిపించింది ఎందుకు? ప్రజలు నువ్వు ప్రశ్నిస్తావని గెలిపించారు. దానికి నువ్వు న్యాయం చేస్తున్నావంటే న్యాయం చేయట్లేదు. ఇంట్లో కూర్చొని గోల్డ్ గిల్లుకుంటా పబ్జీ ఆడుకుంటున్నావు. నువ్వు ఎప్పుడూ నీ ప్రతిపక్షంలో నీ పాత్ర ఎప్పుడూ నువ్వు పోషించలేదు. అమాయకమైన ప్రజలు నిన్ను ఏదో నమ్మి ఇప్పుడు కనకపు సింహాసనం సునగను కూర్చోబెట్టినట్టుగా నిన్ను కూర్చోబెట్టారు ముఖ్యమంత్రి పీఠం మీద. ఏదో తెలియక చేసిన పొరపాటుకి తీవ్రంగా రాష్ట్రాన్ని దెబ్బతీసావు. ఎంత దోచుకోవాలో మినిమం ఎంత దోచుకోవాలో ఎస్కోబార్ కన్నా ఎక్కువ సంపాదించావు. అతను
గంజా మామూలుగా డ్రగ్స్ అమ్మి అతను సంపాదిస్తే నువ్వు ప్రజల ఆస్తుల్ని ప్రజల పథకాలన్నింటినీ దారి మళ్ళించి నీవు విపరీతంగా సంపాదించి లక్షల కోట్ల రూపాయలు సంపాదించావు. ఆ సంగతి అంతా ప్రజలకు తెలుసు. ప్రజలే అమాయకులు కాదు. మామూలుగా ఇప్పుడు ఒక సామెత ఉంది, పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడట్లేదు అనుకుంటుంది అంటే నడ్డి దిగితే కానీ దానికి వివరం తెలియదు అన్నట్టుగా నీ పరిస్థితి అంతా ప్రజలకు తెలుసు. అందుకనే నీకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు నడ్డిరిసి. నువ్వు ఆ విషయాన్ని మననం చేసుకో, ఎక్కడ పొరపాటు జరిగిందా ఏం జరిగిందా అని. నీకు ఇంకా ప్రజలకు సేవ చేయాలని ఉంటే మాత్రం ఇవన్నీ మననం చేసుకొని నువ్వు ప్రజలకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. అంతేగాని ఏదో అప్పుడులా సాగింది అది ఇదంటే మాత్రం అంత ముందులా కాదు. ఇప్పుడు అంత ముందు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే కాబట్టి పానీలే పాపం అది అని తలిచేవాడు. ఇప్పుడు అగ్నికి వాయు తోడు అయినట్టు బాబు గారికి పవన్ కళ్యాణ్ తాడు కృష్ణార్జున్ లాగా చాలా బలమైన ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు నీ ఆటలు పాటలు ఇంకా సాగవు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వాన్ని మామూలుగా నువ్వు ప్రజల కోసం ఏమైనా అడగాలనుకుంటే అడుగు, అంతేగాని ఇట్లా అధికారులు బెదిరిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని మేము తెలియజేస్తున్నామండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇందాక మీరు అన్నారు ఆయన అసెంబ్లీకి రావాలని. ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే నాకు మైక్ ఎవరైనా అంటున్నారు కదా, ఇది ఎలా చూడాలంటారు మరి? సరేనండి, ఇప్పుడు ప్రజలు ఇచ్చిన స్థానాన్ని బట్టి ఇప్పుడు ప్రజలు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని బాబు గారైనా పవన్ కళ్యాణ్ అయినా జగన్ రెడ్డి అయినా దాన్ని మామూలుగా అవలంబించి దాంట్లో కూర్చోవాలి. ప్రజలు ఆడ కూర్చోబెడితే ఆడ కూర్చోవాలి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా 11 సీట్లు ఇచ్చినా కానీ నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు పూర్తిగా అధికార లాంఛనాలు కావాలని గొంతెమ్మ కోరికలు కోరుతున్నాడు. సరేలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏదో దారి తెలిసి ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకి నేను ముఖ్యమంత్రి పదవిలో నాకు కూర్చోబెడితే నేను రానంటే అప్పుడు ఏం చేయాలా అని మేము ప్రశ్నిస్తున్నామండి. నువ్వు రా, నీ 11 మందితో నువ్వు కూర్చొని ప్రశ్నించు, అనధికారికంగా నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించు. అప్పుడు ప్రజలు నిన్ను విశ్వసిస్తారు. ఈసారి ఇంకొకసారి ఏదైనా అవకాశం ఉంటే చూస్తారు. కానీ నువ్వు ఇట్లా గొంతెమ్మ కోరికలు కూర్చొని మోనార్క్ లాగా బిహేవ్ చేస్తే మాత్రం ప్రజలు ఈసారి 11లో నుంచి 10 తీసేసి ఒక్కటే ఇస్తారు. నీది కాకుండా వేరే వాళ్ళు గెలిపించుకుంటారని మేము తెలియజేస్తున్నామండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ అంబటి రాంబాబు కానీ, విడతల రజనీ కానీ, రోజా కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంది ఏంటంటే ప్రధానంగా అసలు ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియట్లేదు, ఏ స్టేషన్లో తిప్పుతున్నారో తెలియట్లేదు, కోర్టులు మొట్టికాయలేసే పరిస్థితి వచ్చింది. అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి మారటం లేదు అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ధారణ నిర్బంధం కానివ్వండి, వాళ్ళు ప్రశ్నించే గొంతుకులను ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు ప్రజలందరూ చూశారు. కాబట్టి వాళ్ళకి మామూలుగా 11 సీట్లు వచ్చినాయండి. ప్రజాస్వామ్యం గురించి, పోలీసు చర్య గురించి వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయాల్సిన ప్రశ్న అవసరం లేదండి. బాబు గారు 100% ప్రజాస్వామ్యయుతంగానే వెళ్తాడు. నీలాగా నీ అంత పాలనలాగా పార్లో ఎస్కోబార్ లాగా ప్రవర్తించడం బాబు గారు ఎప్పటికీ అది దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళు చినిపోయిన రూపాయలండి. వీళ్ళు విడుదల రజనీ కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ వీళ్ళందరూ ప్రజలు బహిష్కరించి బంగాళాఖాతంలో కలిపిన నాయకులు అండి వీళ్ళందరూ. వీళ్ళు అసలు విలువ లేదు, ఏం లేదు. వీళ్ళ బతుకులకి ముఖ్యంగా మామూలు మంత్రులుగా చేసి మామూలు ఎమ్మెల్యేగా గెలవాలని చేతకాని సన్నాసి దద్దములు ఈ మాట్లాడితే ప్రజలు అసలు విశ్వసించరండి. వాళ్ళని పట్టించుకోరు. మేము ఈ విషయం తెలియజేస్తున్నామండి.